అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఫిబ్రవరి 16. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. 31వ కీర్తన 23వ వచనం. మనము క్రీస్తు యొక్క వధువుగా సిద్ధపడవలసి ఉన్నది. తద్వారా మనము దేవుని యొక్క ప్రేమను కొనియాడి ప్రశంసించగలము. మనము దేవుని ప్రేమను గురించిన స్వల్పమైన గ్రాహ్యం మాత్రమే గలవారము. మనము కష్టములో లేక అక్కరలో ఉన్నప్పుడే దేవుని తలంచెదము. ఆయన సంఘముగా మనము రాబోవు నూతన సృష్టి కొరకు కావలసిన సామగ్రిని కూర్చుటకు ఆయనతో జతపని వారముగా ఉండవాలని కోరుచున్నాడు. ఈ ఉద్దేశంతో ఏ విషయంలో ఆయనకు నిజముగా ఆనందమునిచ్చునో మనము వివేచించగల వారముగా ఉండవలెను. నూతనముగా వివాహమైన దంపతులను గురించి ఊహించుడి. యవ్వన వధువు తన భర్తను సంతోషపెట్టవలనని ఎంతో కుతూహలముగా ఉండును. ఆమె తన భర్త ఇంటికి వచ్చినంత వరకు భోజనం చేయదు. ఆమె తన భర్త ఏళ్ల ప్రేమ చూపుటయందు ఎంతో ఆసక్తిగా ఉండును. చాలామంది విషయంలో కొన్ని నెలల పిమ్మట విషయములు వేరుగా ఉండును. అయితే నిజముగా ప్రభు ద్వారా జతపరచబడిన వారి విషయంలో దినదినము వారి ప్రేమ అధికమగుటను కనుగొందుము. వారు అందము, తాము కలిగి ఉన్న ఐశ్వర్యంపై ఆధారపడరు. కష్టములు, శ్రమలు సైతము వారు ఒకరి ఎడల ఒకరు కలిగి ఉన్న ప్రేమను ఆర్పిజేజాలవు. వారు మూడంతలుగా ఆత్మ, ప్రాణ, దేహములో ఐక్యపరచబడి జతపరచబడిరి. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. ప్రసంగి గ్రంథం 4:12. తరచుగా కుటుంబం యొక్క సంతోషము చీరలు లేక ఆహారము లేక భూ సంబంధమైన సుఖములు మరియు ఆస్తులపై ఆధారపడి ఉండును. అందుచేతనే వారి ప్రేమ ఎక్కువ కాలం నిలిచి ఉండదు గనక అనేక దుఃఖకరమైన గృహములను కనుగొందుము. వివాహమైన కొన్ని దినముల పిమ్మట కలహములు ఆరంభమగును. భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఏకీభవించలేరు. ఒకవేళ భర్త ఉత్తరమునకు వెలుదుము అనేలా భార్య లేదు దక్షిణమునకు వెలుదుము అనును. మరొక ప్రక్క ప్రభు ద్వారా జతపరచబడిన వారికి వాదించుకొని అవసరత ఉండదు. వారు దేవుని చిత్తమును కనుగొనుటకు మోకాళ్ళపైకి వెలుదురు. దినదినము ఒకరి ఎడల ఒకరికి ప్రేమ అధికమగును. అదేవిధంగా మనము ఆయన వధువుగా ప్రభువైన యేసుక్రీస్తుతో ఏకమైనప్పుడు ఆయనను ప్రేమించుటకు నేర్చుకొని మనము ఆత్మీయముగా ఎదుగుకొలది మన ప్రేమ అధికమగుచుండును. ఆరంభంలో మనం ఇలాగున చెప్పవచ్చును, ప్రభువా, ఇవన్నీ నాకు కావలను. నీవు నా ప్రేమగల రక్షకుడవు గనక ఇవన్నీ నాకిచ్చి నా కోరికలను తీర్చుము. మన ఆత్మీయ గ్రహింపు అధికమవు కొలది మన ప్రార్థన మారును. అప్పుడు ఇలాగున చెప్పుదాం, ప్రభువా, నీ ఇష్టం ఏమి, నీ చిత్తము ఏమి, నీకు ఇష్టమైన విషయములు ఏవో దయచేసి చెప్పుము, నేను వాటిని చేయుదును. మన ప్రభువును సంతోషపెట్టి తృప్తిపరచడం వలన అది మనకు గొప్ప సంతోషంనిచ్చును. మనము బలవంతులముగా కాక ఇష్టపూర్వకముగా ఆయనకు లోబడదు. మనకంటే ఆయనకు ఎక్కువగా తెలియనను సంపూర్ణ నిశ్చయత మనం కలిగి ఉందుము గనక ప్రభువుకు లోబడుట సులభమగును. ఆది నుండి అంతం వరకు ఆయన ఎరుగును. ఆయన మార్గము యథార్థమైనది, పరిపూర్ణమైనది. ఆయన నా మార్గమును యథార్థమైనదిగా చేయునుగాక. 18వ కీర్తన 30-32 వచనములు. ప్రైజ్ ది లార్డ్.